నంద్యాల మున్సిపల్ హైస్కూల్ గేటుకు సమీపంలోని భారీ వృక్షాన్ని తొలగించాలని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడంపై పలువురు పట్టణ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ భారీ వృక్షం నంద్యాల మున్సిపల్ హైస్కూల్కు దక్షిణం గేటు వైపు ఉంది. ఈ వృక్షాన్ని 1976లో అప్పటి పాఠశాల ఎన్సీసీ ఉపాధ్యాయుడు జనాబ్ నాటి పోషించాడు. గతంలో 20 సంవత్సరాల క్రితం మున్సిపల్ కాంప్లెక్స్ కట్టే సమయంలో చెట్టును తొలగించాలని ప్రయత్నం చేయగా పట్టణ ప్రజలు అడ్డుకుని కాంప్లెక్స్ను దూరంగా నిర్మించారు. అయితే ఇప్పుడు ఆ చెట్టును తొలగించాలని ఒకరు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతి పత్రం ఇవ్వడం వివాదానికి కారణమైంది. నంద్యాల పట్టణంలోని పాదాచారులకు సుమారు 50 సంవత్సరాలుగా నీడనిస్తున్న పచ్చని చెట్టును తొలగించాలని ఒక వ్యక్తి పీజీఆర్ఎస్లో పిటిషన్ ఇచ్చినట్లు సమాచారం. 50 సంవత్సరాల క్రితం మున్సిపల్ హైస్కూల్లో ఎన్సీసీ ఆఫీసర్గా ఉన్న కీర్తిశేషులు జనాబ్ మున్సిపల్ హైస్కూల్లో ఈ చెట్టుతో పాటు పాఠశాలలోని మిగతా చెట్లు ఎన్సీసీ క్యాడెట్స్ చేత నాటించారు. అప్పట్లో ఈ చెట్టు మున్సిపల్ హైస్కూల్ ప్రహరీ గోడ లోపల ఉండేది. ఇప్పుడున్న మున్సిపల్ కాంప్లెక్స్ కట్టించడానికి 20 ఏళ్ల క్రితం మున్సిపల్ అధికారులు ప్రహరీ గోడను అదేవిధంగా మూలన ఉండే ఉర్దూ లైబ్రరీని తొలగిస్తూ ఈ చెట్టును కూడా తొలగించడానికి వచ్చినప్పుడు అజీజ్తో పాటు ప్రజలందరూ చెట్టు కొట్టకుండా అడ్డుపడి ఆందోళన చేశారు. అప్పటి మున్సిపల్ మంత్రి ఫరూక్ అక్కడకు చేరుకుని చెట్టును కొట్టకుండా పరిష్కరించవలసిందిగా మున్సిపల్ ఇంజనీర్లను ఆదేశించారు. దీంతో అధికారులు మున్సిపల్ కాంప్లెక్స్ ను 10 అడుగులు వెనక్కి జరిపితే చెట్టును కొట్టవలసిన అవసరం ఉండదు అని భావించి కాంప్లెక్స్ ను పక్కకు జరిపి 10 అడుగుల వెనక్కి జరిపి కట్టించారు. అజిత్ సారు ఈ చెట్టు కోసము, అంటే ఈ ఒక్క చెట్టు కాదు, గ్రౌండ్ లో స్కూల్లో ఉన్నటువంటి చెట్లకన్నిటికీ ఆయన ఎన్సీసీ ఆఫీసర్గా ఉండి పిల్లలతో చెట్లన్నీ వేపించినాడు. తర్వాత ఈ చెట్టు తొలగించే బిల్డింగ్స్ కట్టడానికి వచ్చినప్పుడు ఆ అవకాశము వృధా కాకుండా ఈ చెట్టును ఇలాగే ఉంచి ఈ ప్లాన్ ఏమన్నా చేసుకోండి అని ఫారూక్ గారిని, తర్వాత మిగిలిన రాజకీయ నాయకులకు చెప్తే సరే వాళ్ళంతా మన శిష్యులే కాబట్టి దానికి ఓకే అన్నారు. అప్పుడు దీన్ని ఇలాగే స్థిరంగా ఉంచేసినారు. ఇది విషయం. కాంప్లెక్స్ చెట్టుకు వెనుక వైపున 10 అడుగుల దూరంలో కట్టడం జరిగింది. ఈ చెట్టు వందల మందికి ప్రజలకు నీడను కల్పిస్తుంది. ఆ చెట్టు వల్ల చాలా మంది పాదాచారులకు నీడ లభిస్తూ ఉంది. ఎండాకాలంలో ఈ ప్రాంతంలో ఎక్కడా నీడలో కూర్చునే వీలు ఉండదు. వేరే ఊర్ల నుండి వచ్చేవారు పాదాచారుల గురించి ఆలోచించి ఆ కాలంలో అజీజ్ సార్ చెట్టు కింద ఒక అరుగు కూడా కట్టించారు. ఈ అరుగును బండ కమిటీ అని పిలుచుకునేవారు. ఈ అరుగు పైన చెట్టు కింద ఎంపీ, మినిస్టర్, ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్పర్సన్లు, కుల మతాలకు అతీతంగా ఊరి పెద్దలందరూ వచ్చి కూర్చున్న చరిత్ర ఉంది. ఈ చెట్టు కింద అరుగుపై కుల మతాలకు అతీతంగా నాడు కీర్తిశేషులు అజీజ్ అనేక కుటుంబాల పంచాయతీలు, పట్టణ సమస్యలపై పరిష్కారాలు కూడా చూపడం జరిగింది. ఇదే అరుగుపై నాడు నంద్యాల చుట్టుపక్కల గ్రామాలతో సహా సుమారు 250 మసీదులకు ప్రభుత్వ సహాయం కోసం ప్రాతినిధ్యాలు అజీజ్ రాయడం జరిగింది. నేటికి ఆ అరుగు అలాగే ఉంది. కాబట్టి ప్రజలందరూ ఇంత ప్రాధాన్యత గల ఈ చెట్టును రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు. చెట్లను పెంచాలి కానీ తీసేయాలి. అసలు ఈ ఏరియాలోనే చెట్లు చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కడ కూర్చోడానికి వీలవ్వదు. అటువంటిది చెట్లు తీయాలని అడగడం ఏంటి? ఇది చాలా విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా ఫారూక్ గారికి దీనికి మంచి ఒక చరిత్ర కూడా ఉంది. తన గురువుకు గుర్తుగా దాన్ని ఆయన అధికారులతో మాట్లాడి ఈ చెట్టును తొలగించకుండా బిల్డింగ్ ఎలా కట్టేయాలి అంటే, సార్ దీన్ని ఇక్కడి నుంచి 10-15 అడుగులు వెనక్కి మనం వెళ్తే బిల్డింగ్ కట్టించవచ్చు అంటే, మళ్ళీ అలాగే చేయండి అన్నారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మనకు 10 అడుగులు వెనక్కి బిల్డింగ్ కట్టించి ఈ చెట్టును కాపాడడం జరిగింది. మరి ఇంత ఘనమైన చరిత్ర ఉండే చెట్టును, ఈ అరుగును తీసివేస్తాము అని చెప్పడము మూర్ఖత్వం అవుతుంది. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఈ ఇంత ప్రాంతాన్ని ఇక్కడ సర్కిల్ గా, అజిత్ సార్ సర్కిల్ గా దీన్ని ప్రకటించాలా అని కూడా మేము కోరుకుంటూ ఉన్నాము.
దీన్ని అధికారులు గుర్తించి, ప్రభుత్వం గుర్తించి దీన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.